విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్ఓ పేట్రేకపోయారు. మంచినీరు ఆహారం తమ వీధిలోకి అందడం లేదంటూ కూడా వరద బాధితుడు ప్రశ్నించినందుకు అతని చెంప పగలగొట్టారు. పోలీసు అందరి ముందే ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ మహిళ. అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుడిని దుర్భషలాడింది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతిలో ఉన్న ఫోన్ కు పంచెప్పింది. బాధితులపై అధికారులకు ఫిర్యాదు చేసింది. భోజనాలు మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు వరద బాధితులపై చేసుకోవడం వివాదానికి దారితీస్తుంది. వారం రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుని తాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక ఈ ప్రాంత ప్రజలు పడిన కష్టాలు అన్నీ కావు. తమ వీధిలోకి ఎందుకు రాలేదని అడిగిన బాధితులకు నచ్చ చెప్పాల్సిన వీఆర్ఓ ఇలా సహనం కోల్పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆమె వైఖరిపై స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలా కొడతారు కొట్టండి. చెయ్యెత్తుతే ఆడామాయి కూడా చెయ్యెత్తుతుంది. విఆర్ఓ ప్రజల ముందే అసలు ఎంత ఇదే ఆమె ఎలా చేయొద్దండి. ఇప్పుడు ఆమె ఎలా చేయొద్దు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావా? ఏమావా విఆర్ఓ నావా? ప్రజలకు సర్వ్ చేసామావా? 5 ఏళ్ళ నుంచి చూస్తున్నావా పరిస్థితి, కానీ నోరు మూసుకొని ఉన్నావు.